నల్లగా ఉంటే నల్లగా ఉన్నామంటారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నామంటారు, ఆఖరికి తెల్లగా ఉన్న ప్రాబ్లమే, వాళ్ళని కూడా వదలరు. అదేంటో ఈ విచిత్రం, కానీ అందరికన్నా ఇంటెలిజెంట్ జీవులు మన మనుషులే అంటారు. కానీ ఈ కంపారిజన్ అనే దరిద్రగొట్టు బుద్ధి మన మనుషుల్లోనే ఉంది. ఒక కాకి ఇంకో కాకితో కంపేర్ చేసుకోదు, ఒక పులి ఇంకో పులితో అస్సలు పోటీ పెట్టుకోదు, ఒక సింహం ఇంకో సింహం కన్నా గొప్పదని ఎప్పుడూ అనుకోదు. కానీ మనిషి మాత్రం ఎల్లకాలం ఎప్పుడు ఇంకో మనిషితో కంపేర్ చేసుకుంటూనే ఉంటాడు. ఆ కంపారిజన్లో వాడిని వాడే మర్చిపోతాడు. ఆఖరికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా మందికి తత్వం బోధపడుతుంది. నేను జీవితంలో చేసిన చాలా పనులు అందరితో కంపేర్ చేసుకుని నాకు నచ్చకపోయినా చేశానని, నా కోసం కాదని. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నీ పని నువ్వు చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవడమే, ఆ జర్నీని ఎంజాయ్ చేయడమే. సాధ్యమైనంత వరకు ఏకాంతంలో బ్రతకడం అలవాటు చేసుకున్నాం. దీనివల్ల మా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోయాయి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. మెంటల్ పీస్ అంటే ఏంటో తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయండి,